మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినమున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఏ మేలు తృప్తిపరచబోతున్నాడో ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనము అర్థవంతంగా మాట్లాడుకొని దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడో దాన్ని గ్రహించి మన జీవితాల్లో మనం స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. దాన్ని చదవబోయే ముందు నేను మీకు ఒక మాట చెప్పబోతున్నాను. నీవు యెహోవాని నమ్ముకున్నావు గనుక, దేవుణ్ణి ఆశ్రయించావు గనుక నీవు ఫలించేటువంటి స్థితిలోకి రాబోతున్నావు. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికే ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓరన దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని బిడ్డలారా, చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు యెర్మీయా భక్తుడితో. యెర్మీయా భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, యెర్మీయా గారికి అనేక ప్రత్యక్షతలు అనుగ్రహించాడు, కానీ యెర్మీయా గారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ విషయం అనంటే, యెహోవాని నమ్ముకును నరుడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు అంటే, నీటి కాలువన ఓరన నాటబడినటువంటి చెట్టు వలె ఎల్లప్పుడూ ఫలించేటువంటి వృక్షముగా, ఎల్లప్పుడూ పచ్చని ఆకులతో ఫలించేటువంటి స్థితిలో ఉంటాడు. ఈ దినాన దేవుడు నిన్నలా నీటి కాలువల ఓరన నాటబోతున్నాడు. నువ్వు ఫలించేటువంటి స్థితిలోకి రాబోతున్నావు. గత సంవత్సరంలో నువ్వు ఎలా చేదును అనుభవించావో నాకైతే తెలియదు, కానీ దేవుని నమ్ముకున్న దానికి, దేవుని ఆశ్రయించిన దానికి నీవు ఫలించబోతున్నావు. ఇదిగో, నీకు ఆపద వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. వర్షాకాలం లేకపోతే చెట్టు ఎలా ఎండిపోతుందో అన్నటువంటి భయం మనిషికి కలుగుతుందో, నీకు ఆపద వస్తుంటున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఫలభరితమైనటువంటి ప్రాంతంలో నాటబడినటువంటి ఒక నరుడువు, ఒక నరురాలవు. దేవుడు నిన్ను ఫలించేటువంటి వృక్షముగా మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని ఫలభరితముగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో ప్రియ సహోదరి, సహోదరుడా. నీవు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించులాగున, ఈ భూమిలో ఉన్న సకల పరిస్థితులను నీవు జయించులాగున దేవుడు నీకు సహాయము దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు విన్నారో వారి జీవితంలో స్వతంత్రించుకులాగున నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. విజయాన్ని కలిగించండి. ఈ రాత్రి మంచి నిద్రను కలిగించండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభావం నిద్రించులాగున అయ్యానైనా బిడ్డలకి యోగక్షేమాన్ని కలిగించి కుటుంబము చుట్టూ నీ కంచె ఉంచమని, ఈ దిన దీవులతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.